నమస్తే. విశ్వవసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారి ఆదాయ వ్యయాలు ఇప్పుడు చూద్దాము. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. మరి సింహరాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అలాగే శని గురువులు లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చాలా వరకు సింహరాశి వారికి ఈ సంవత్సరంలో విశ్వవసునామ సంవత్సరంలో మానసిక ప్రశాంతత, కార్య విజయము, ఆర్థిక అంశాల పట్ల కొంత మెరుగైన పరిస్థితులు, అంటే కొంత ఫైనాన్షియల్ సోర్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. మంచి పేరు, సమాజంలో మంచి పేరు, రెస్పెక్ట్, ఇవన్నీ. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండడము, కొత్తగా పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు గురు శనులు లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు కొంత మీకు కొన్ని మాసాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరంలో ముఖ్యంగా అక్టోబర్ మాసంలో కొంత సోదరీమణులతో కొన్ని వివాదాలు ఉండడము, అలాగే జూలై, నవంబర్ మాసాలు కూడా కొంత అనారోగ్య సూచనలు, మానసిక సంఘర్షణ, తర్వాత ఫైనాన్షియల్గా కొద్దిగా అధిక ఖర్చులు పెరగడం, ఈ మాసాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి సింహరాశి వారికి. ఏ మాసంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు జూలై మాసము, నవంబర్ మాసము, అక్టోబర్ మాసము కొంత ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిగతా మాసాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏప్రిల్ మాసం అనుకూలంగా ఉంది, మే మాసము, తర్వాత జూన్ మాసము, సెప్టెంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారికి. మళ్ళీ మార్చి మాసంలో 2026 మార్చి మాసంలో కొద్దిగా అధిక ఖర్చులు, మానసిక ఒత్తిడి, ఫైనాన్షియల్ లాసెస్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వారు. ముఖ్యంగా మరి సువర్ణమూర్తులుగా సంచారం ఉంది కాబట్టి రాహుకేతువులు ఆలోచనలు, సువర్ణమూర్తి అనేసరికి మనకు 100% ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ శుభత్వం కనిపిస్తుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అలాగే వివాహం కాని యువకులకి కూడా కొన్ని మాసాలు మనం చెప్పుకున్నాం. మే మాసము, జూను, సెప్టెంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలకు అనుకూలంగా ఉన్నాయి. వివాహానికి, ప్రేమ విషయాలు ఫలించడానికి, సంతాన విషయాలకి, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, విద్యార్థులకు అనుకూలంగా ఉంది. గృహిణులకు కూడా మానసిక ప్రశాంతత ఉంది నేను చెప్పిన మాసాల్లో చక్కగా. మరి చాలా వరకు ఆలోచన విషయాల్లో చాలా అదుపుగా ఉండాలి. ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొత్త క్రియేటివిటీ థాట్స్ వస్తాయి, కానీ ఆలోచనలు ఎలా అంటే స్టెబిలిటీ ఉండవు. ఒక్కొక్కసారి అత్యాశకు వెళ్ళటము, లేదంటే నెగిటివ్గా థింక్ చేయడం, ఇలాంటి ఆలోచనలు చాలా ఇబ్బంది పెడతాయి సింహరాశి వారిని. జాగ్రత్త తీసుకోండి. ఇక వైవాహిక జీవితంలో కూడా కొంత మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొంచెం అహంకార ధోరణితో ప్రవర్తించిన జీవిత భాగస్వామికి మీకు మధ్యలో మనస్పర్ధలు రావచ్చు. అలాగైతే ఎవరైతే ప్రేమ వ్యవహారాలు ఉంటాయో వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే కొంత అహంకార ధోరణి ఏదైనా ఉన్నా, మాట జారడం కానీ, మాట పట్టింపులు ఇవన్నీ ఎక్కువగా పట్టించుకున్నారనుకోండి ఈ సంవత్సరంలో చాలా వరకు బంధాలు దూరం అవుతాయి సింహరాశి వారికి. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో కూడా మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరంలో సింహరాశి వారు గోవిందనామాల్ని పఠించడము, శనివారం పూట గోవిందనామాల్ని పఠించడం, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని పఠించడము, ఇవి చేసినట్టయితే, దుర్గా ఆరాధన చేసినట్టయితే చాలా వరకు, ఎందుకంటే ఆలోచనలు ఇందాక చెప్పుకున్నాం చాలా వ్యతిరేక దిశలో నడుస్తూ ఉంటాయి. ఎక్కువగా థాట్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల కుటుంబంలో మానసిక అశాంతి, ముఖ్యంగా ప్రశాంతత కోల్పోవడము, రిలేషన్స్ దూరం అవడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ కొంత ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటము, గుళ్ళు గోపురాలని సందర్శించడము, కుటుంబ సభ్యులతో కలిసి, స్నేహితులతో కలిసి, మిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా శుభ సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఏదేమైనా కూడా కొన్ని గ్రహాలు, అంటే మనకి కొన్ని ప్లానెట్స్ పాజిటివ్ ట్రాన్సిట్ ఉంది, కొన్ని ప్లానెట్స్ నెగిటివ్ ట్రాన్సిట్లో ఉండడం వల్ల నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను చెప్పాను. మరి ఏ మాసాలు అనుకూలంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నాము. మే మాసం అనుకూలంగా ఉంది, జూన్ మాసము,
తర్వాత సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉంది, డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మాసాలు జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి సింహరాశి వారికి. ఈ మాసంలో కొన్ని స్థిరాస్తి కొనుక్కోవడము, ముందుకు వెళ్ళటము, జీవితంలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా సింహరాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.